కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. అసలు నీకు సిగ్గనే తెలీదా? ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ మా దారికి ఎందుకు అడ్డొస్తున్నావు? నిన్ను కుక్క కంటే హీనంగా ఇంట్లో చూస్తున్నారే, అయినా కూడా నీ పొగరు తగ్గట్లేదేంటి? అసలు ఈ పేపర్స్తో నీకేంటి పని? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ టైం దగ్గర పడింది. తొందరలోనే నీ నిజస్వరూపం బయటపెట్టి నిన్ను నడి రోడ్డుకి ఈడుస్తాను. నీ అంతు తేలుస్తాను. ఎంత మాటన్నవి నిన్ను! వదినా, ఏమైంది వదినా? సింధు మన కళ్ళు కప్పి ఆఫీస్కొచ్చి ఫ్లాట్స్ కొన్న వాళ్ళ డీటెయిల్స్ ని కలెక్ట్ చేసుకుని వెళ్తోంది. సింధుకి ఇప్పుడు ఆ డీటెయిల్స్తో పనేంటి? అంటే సింధు ఏదో ప్లాన్ చేసింది, అందుకే ఫ్లాట్స్ కొన్న వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తుంది. వదినకి చెక్ పెట్టడానికి సింధు ఇలా చేస్తుందన్నమాట. ఎలాగైనా సరే ఆ డీటెయిల్స్ సింధుకి తీసుకెళ్లేలా చేయాలి. ఇండైరెక్ట్గా సింధుని సపోర్ట్ చేసి ఆ పేపర్స్తో సింధుని ఇక్కడి నుంచి పంపించేయాలి. వదినకి డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి. ఏంటి మరిది గారు, ఏం మాట్లాడకుండా ఆలోచిస్తున్నారు? ఏయ్, నిన్ను వెళ్ళిపోమని చెప్పాను కదా, ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? అయినా ఆ డీటెయిల్స్ కలెక్ట్ చేసి నన్నేం చేద్దామని? నా పరువు, నా కంపెనీ పరువు తీయాలనే కదా ఇలా చేస్తున్నావు? నువ్వు ఎన్ని చేసినా మా ప్రాజెక్ట్ని ఆపలేవు సింధు. నువ్వు మారావనుకుని ఆఫీస్కి రమ్మన్నాను, కానీ నువ్వు ఇంకా అలాగే ఉన్నావు. నువ్వు ఇంకా మారవు. మారాల్సింది నేను కాదు యష్, నువ్వు. ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోలేనంతగా ఊబిలోకి మునిగిపోయున్నావు. నిజాలేంటో నీకు ప్రూవ్ చేయాలనే ట్రై చేస్తున్నాను. నువ్వేమీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు సింధు. నువ్వేంటో మా వదినేంటో నాకు బాగా తెలుసు. ఈ ప్రాజెక్ట్ ఫేక్ అని ప్రూవ్ చేసి అందులో నన్ను ఇరికించి నన్ను జైలుకి పంపించాలనుకుంటున్నావా? అది నీ తరం కాదు. వితిన్ డేస్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. మా వదిన అదే పనిలో ఉంది. నువ్వేమీ చేయలేవు. నీకు కావాల్సింది పేపర్సే కదా, తీసుకో. అయ్యో, మరిది గారు వద్దు. వదినా, ఏం కాదు, మీరు టెన్షన్ పడకండి. నువ్వేం చేస్తావో చేసుకో, నేను చూస్తా. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళో. సింధు, 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 మరిది గారు ఆ పేపర్ సింధుకి ఎందుకు ఇచ్చారు? సింధు ఆ పేపర్స్ తీసుకుందని ఎందుకు వదిన అంత కంగారు పడతారు? మీరు కంగారు పడాల్సింది ఆ పేపర్స్ గురించి కాదు, ప్రాజెక్ట్ని ఎలా స్టార్ట్ చేయాలా అని. సింధు నోరు మూయించాలంటే ముందు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి తీరాలి వదిన. ఇలాంటి చిన్న చిన్న విషయాలు అస్సలు పట్టించుకోకండి, వదిలేయండి. ప్రాజెక్ట్ ఆగిపోయింది, దాన్ని మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలో చూడండి. మరిది గారు, యష్ ఇదంతా కావాలని చేస్తున్నాడా లేక తెలియక చేస్తున్నాడా? ఆ పేపర్స్ తీసుకెళ్లి సింధు ఇప్పుడేం చేయబోతుంది? ఆలోచిస్తుంటేనే తల బద్దలవుతుంది. సింధుకి ఆ ఇంట్లో ఎవ్వరి సపోర్టు లేకుండా ప్రతిసారి నీకు అడ్డుపడుతోందా? మీ అత్తే సింధుకి ఎందుకు సపోర్ట్ చేయకూడదు? మావయ్య చెప్పింది నిజమా? సింధు అత్తయ్య కలిసి నా ముందు కలవనట్టుగా నాటకం ఆడుతున్నారా? అదే నిజమైతే ఇప్పటి వరకు నేను చేసిందంతా వేస్ట్ అయిపోతుంది.
ఆ ఇంట్లో నాకు తెలియకుండా నా వెనుక ఏం జరుగుతుందో వెంటనే తెలుసుకోవాలి. అత్తయ్య యష్కి నిజంగానే సింధు మీద కోపముందా, లేక నాకు ఎక్కడ నిజం తెలుస్తుందో సింధుని ఆ ఫ్యామిలీని నేను ఏం చేస్తాను అన్న భయంతో నా ముందు నటిస్తున్నారా? వాళ్ళ విషయం ఏంటో తేల్చాలి. మధు మధు, దేని గురించి మధు అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఇంకేంటి, మీ అమ్మ మీ తమ్ముడు గురించి తేజ. నిజంగా సింధు అంటే వాళ్ళకిష్టం లేదా, లేక లేనట్టుగా మన ముందు డ్రామాలాడుతున్నారు? నాకు అర్థం కావడం లేదు. నిజమే మధు, సింధుతో తమ్ముడు బిహేవియర్ చూస్తుంటే నీకొచ్చిన డౌటే నాకు వస్తుంది. ఏమైంది తేజ? సింధుని క్యారేజ్ తీసుకొని తమ్ముడే ఆఫీస్కి రమ్మన్నాడట. నిజమా? నిజం మధు. వాళ్ళిద్దరూ క్యాబిన్లో పక్క పక్కన కూర్చొని భోంచేయడం నా కళ్ళారా చూశాను. యష్ మారిపోయాడేమో అనిపిస్తుంది మధు. అదే నిజమైతే ఇప్పటి వరకు మనం అనుకున్న ప్లాన్స్ అన్నీ ఒక్కసారిగా ఫ్లాప్ అయిపోతాయి మధు. ఇప్పటి వరకు యష్ మారలేదని అనుకున్నాను. నిజంగా యష్ మారిపోయింటే నేను ప్రమాదంలో ఉన్నట్టే. మధు, మధు, కోడోళ్ళ డబ్బు గురించి అడుగుదాం అనుకుంటే నా మాట పట్టించుకోకుండా మధు అలా వెళ్ళిపోతుందేంటి? మధు, ఏంటి దాము అంత టెన్షన్గా ఉన్నావు? సింధు ఆఫీస్కి వెళ్ళింది కదా, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. అక్కడ ఏం జరిగిందో ఏంటో అని కంగారుగా ఉందసలా. నీ కొడుక్కి సింధుని ఏడిపించకపోతే నిద్ర పట్టదు కదా. అక్కడ సింధుని ఒక్కదాన్ని చేసి ఏదో ఒకటి అనే ఉంటాడు. ఏమనకుండా అయితే సింధుని వెనక్కి పంపించడు. సింధు, డబ్బులు నీ దగ్గరే ఉన్న విషయం యష్కి చెప్పావా? వాడేమన్నాడు? చెప్పమ్మా, నాకు చాలా కంగారుగా ఉంది. నేను వెళ్ళినప్పుడు మీ అబ్బాయి నాతో బానే ఉన్నాడు అత్తయ్య. తనే నాకు అన్నం కూడా కలిపి పెట్టాడు. నిజమా? అయితే వాడు పూర్తిగా మారిపోయాడు. కానీ మధ్యలో తేజ రాగానే ఎప్పట్లాగే నా మీద కోపంతో ఏదేదో మాట్లాడాడు. నాకేం అర్థం కాలేదత్తయ్య. విన్నావుగా దాము? నిజంగా వాడు మారిపోయి ఉంటే తేజ రాగానే సింధుని ఎందుకు తిట్టాలి? అంటే ఇంకా వాడు అలాగే ఉన్నాడన్నమాట. ఆఫీస్లో జరిగిన దాన్ని బట్టి చూస్తే మీ అబ్బాయి మారిపోయాడని నాకు అనిపిస్తుంది. విన్నావుగా చంద్ర? కానీ తేజ మధు వచ్చినప్పుడు యష్ మాట్లాడే తీరును చూస్తే మారలేదని కూడా అనిపిస్తుంది. ఇది కూడా విను. యష్ మారాడా లేదా అన్నది పూర్తిగా తెలుసుకోకుండా డబ్బు గురించి చెప్తే ప్రాబ్లం అవుతుందని చెప్పలేదత్తయ్య. కానీ యష్ మారాడా లేదా అనేది మనం ఎలా అయినా తెలుసుకోవాలి. అందుకేనమ్మా నేను కార్తీక మాసం పూజలు చేద్దాం అంటున్నాను. ఆ మహాదేవుణ్ణి వేడుకుంటే ఆయన కరుణించి మన కోరిక నెరవేర్చటమే కాకుండా ఆ మధు దరిద్రాన్ని కూడా మనకి లేకుండా చేస్తాడు. రేపు కార్తీక సోమవారం కదా, పూజ అభిషేకం చేద్దాం సింధు. అలాగే అత్తయ్య. ఇంతకీ పెళ్ళిన పని ఏమైందమ్మా? ఫ్లాట్స్ కొన్న వాళ్ళ లిస్ట్ దొరికిందా? దొరికింది మావయ్య, ఇవిగోండి. మొత్తానికి సాధించావమ్మా. గాడ్ బ్లెస్ యూ. నేనైతే చాలా కంగారు పడ్డానమ్మా, ఈ పేపర్స్ విషయం మధుకు తెలిస్తే ఏం గొడవ చేస్తుందో అని. పేపర్స్ ఈజీగానే దొరికేసినట్టున్నాయి.
అంత ఈజీగా ఏం దొరకలేదు అత్తయ్య. మధ్యలో మధు వచ్చి ఈ పేపర్స్తో నీకేం పని అని నా దగ్గర నుంచి పేపర్స్ లాక్కుంది. అప్పుడు మీ అబ్బాయి వచ్చి నిన్ను వదినా, సింధు మన కళ్ళు కప్పి ఆఫీస్కొచ్చి ఫ్లాట్స్ కొన్న వాళ్ళ డీటెయిల్స్ ని కలెక్ట్ చేసుకుని వెళ్తోంది. విత్ ఇన్ డేస్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. మా వదిన అదే పనిలో ఉంది. నువ్వేమీ చేయలేవు. నీకు కావాల్సింది ఈ పేపర్సే కదా, తీసుకో. అంత రచ్చ చేసిందా ఆ మధు? దాన్ని ఊరికే వదలకూడదమ్మా. దాన్ని ఏదో ఒకటి చేస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. తొందరపడకండి అత్తయ్య. ముందు ఫ్లాట్స్ కొన్న వాళ్ళకి ఆ డబ్బు పంచడం చాలా ఇంపార్టెంట్. ఆ మధు మీద నాకున్న కోపం తీరాలమ్మా. నువ్వు చెప్పావని తగ్గి నాటకం ఆడుతున్నాను కానీ లేదంటే ఈ దమయంతంటే ఏంటో దానికి చూపించేదాన్ని. మనకి టైం వస్తుంది అత్తయ్య. దాము, ఆ మధు సంగతి వదిలే. అమ్మా సింధు, ఆ మధు ఉండగా ఆ డబ్బు ఫ్లాట్స్ కొన్న వాళ్ళకి ఎలా పంచుతామమ్మా? మధు అడ్డుపడకుండా ఉండాలంటే ముందు దాన్ని బయటికి పంపించాలి మావయ్య. ఆ విషయం నాకు వదిలేసిందు, నేను చూసుకుంటాను. ఆ డబ్బు పంచాలంటే ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళ అడ్రస్లు తెలుసుకోవాలి, వాళ్ళని కలవాలి. అందుకు ఆ రిపోర్టర్ హెల్ప్ తీసుకోవాలి. మధు, ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు? ఫ్లాట్స్ బుక్ చేసిన వాళ్ళ లిస్ట్ సింధు తీసుకుంది కదా తేజ. అవును. వాటితో ఏం ప్లాన్ చేస్తుందో మనం తెలుసుకోవాలి తేజ. ఇప్పటి నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వెనుక ఏం జరుగుతుందో అలర్ట్గా లేకపోతే మనం ఈ ఇంట్లో నుంచి ఎలిమినేట్ అయిపోతాం. యష్ మన గ్రిప్లో ఉన్నంత వరకు ఇంట్లో మనల్ని ఎవరు ఏం చేయలేరు మధు. నువ్వేం ఒక్క నిమిషం. హలో. నా భయం డబ్బు గురించే తేజ. అది నీకు చెప్పలేని పరిస్థితి. సరే. సింధు మన కళ్ళు కప్పి ఆఫీస్కొచ్చి ఫ్లాట్స్ కొన్న వాళ్ళ డీటెయిల్స్ ని కలెక్ట్ చేసుకుని వెళ్తోంది. నా చిన్న కోడల్ని అంత మాట అంటావే? నిన్ను ఏదో ఒకటి చేస్తేనే కాని నా కోపం చల్లారదసలా. ఏం చేయాలి దీన్ని? సింధుని కుక్క అన్నందుకు దీన్ని కుక్కను కొట్టినట్టు కొట్టాలి. ఎలా కొట్టాలి? అతయ్య, అతయ్య, అతయ్య ఏమైంది? అతయ్య ఎందుకు కొడుతున్నారు? అతయ్య, ఏమి దరిద్రపు కొట్టుదానా, దుర్మార్గురాలా! నిన్ను నమ్మినందుకు నన్నే మోసం చేస్తావా? నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తావా? నీచురాలా, నికృష్టురాలా! నువ్వు బ్రతకూడదే. నువ్వు పోతే తప్ప మా ఇల్లు ప్రశాంతంగా ఉండదు. నిన్ను అస్సలు వదిలిపెట్టను. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తగలాలే, నీకు 4 తగిలిస్తే కాని నీ తిక్క కుదరదు. నిన్ను ఈరోజు వదలనే. పెద్ద కోడలుగా నీకు ఈ ఇంట్లో స్నానమిస్తే మమ్మల్నే ముంచేయాలని చూస్తావా? నీలాంటిది బ్రతుకుంటే ఎప్పటికైనా ప్రమాదమేనే.
నిన్ను అస్సలు వదిలిపెట్టనే, నిన్ను ఊరికే వదలను. ఏంటమ్మా ఇది? ఎందుకమ్మా మధుని కొడుతున్నావు? దాన్ని కాదురా, నిన్ను కూడా కొట్టాలి. నేనేం చేశానమ్మా? ఏం చేశావా? భార్యని కంట్రోల్లో పెట్టాల్సిన నువ్వు నీ భార్య కంట్రోల్లోకి వెళ్ళిపోతావారా వెర్రి దద్దమ్మా? నీ పెళ్ళని చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తల ఊపటం తప్ప నీకేం చేతనవుద్దిరా? అమ్మా అమ్మనేరా, అమ్మా! 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 అమ్మనేరా నిన్ను. ఇంకా కొట్టు, ఇంకా కొట్టు. బుద్ధి తెచ్చుకో. అమ్మనేరా నిన్ను ఊరికే వదలను. నిన్ను అస్సలు వదిలిపెట్టనే, నిన్ను ఊరికే వదలను. అయ్యో అత్తయ్య ఏంటి మరి ఇంత ఓపెన్ అయిపోయారు? ఈ ఆవేశంలో జరిగిన నిజాలన్నీ అత్తయ్య బయటికి చెప్పేస్తే అమ్మో మేము ఆడే నాటకం గురించి మధుకి తెలిసిపోతుంది. ఇప్పుడెలా? ఆగండి అత్తయ్య. ఏంటత్తయ్య ఏం చేస్తున్నారు? అమ్మయ్యా అయ్యో అత్తయ్య, దాము, అత్తయ్య, దాము. అత్తయ్య, అమ్మా ఏమైందమ్మా? అమ్మా లేమ్మా. మావయ్య వాటర్ అమ్మా. తీసుకురండి మావయ్య. అలాగమ్మా. అత్తయ్య, అత్తయ్య, అమ్మా అత్తయ్య, అమ్మా అత్తయ్య. దాము, దాము. అత్తయ్య ఏంటి అందరూ నన్ను అదోలా చూస్తున్నారు? అయినా నేను ఇలా ఉన్నానేంటి? ఏమైంది నాకు? ఇప్పుడేమైనా జరిగిందా? ఏం జరగడం ఏంటమ్మా? నన్ను నా భార్యని అన్యాయంగా ఎందుకు కొట్టావు? ఏంటి నేను నిన్ను మధుని కొట్టానా? మామూలుగా కొట్టలేద్దాము, పిచ్చి కొట్టుడు కొట్టావు. అవునా? అయ్యయ్యో, నేను మధుని తేజని కొట్టడం ఏంటి చంద్ర? అసలు ఏమైంది నాకు? అమ్మ మధు, మధు, అయ్యో ఎందుకు మధు నన్ను చూసి అలా భయపడుతున్నావు? అయ్యో నిజంగానే నేను నిన్ను కొట్టానా మధు? అవునత్తయ్య, చూడండి దెబ్బలు ఎలా తగిలాయో. అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది. నిజంగా నాకేమైందో తెలియటం లేదు మధు. నువ్వు నన్ను పిలిచావా? అప్పుడు నాకు సడన్ గా నా మైండ్లో నరాలు విపరీతంగా లాగేశాయి. అంతే, నన్ను నేనే మర్చిపోయానమ్మా అసలు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకేం తెలీదు మధు. అయ్యయ్యో ఎన్ని దెబ్బలు తగిలాయి. నేను తెలియక చేశానమ్మా, నన్ను క్షమించు. ఉండు, దెబ్బలకి ఆయింట్మెంట్ రాస్తానే, ఇప్పుడే తెస్తాను. తెస్తానుండు, తెస్తాను. నిజంగా నీకేం తెలియలేదా దాము? తెలీదనే కదా చెప్తుంది. నా తలకి దెబ్బ తగిలిన దగ్గర నుంచి అప్పుడప్పుడు నాకు ఇలా అవుతుంది అసలా. అంటే అత్తయ్యకు నన్ను కొట్టే ముందు నాకు సంబంధించిన గతం గుర్తుకొచ్చి ఇలా బిహేవ్ చేశారా? ప్రతేజ,
నువ్వు నీ పెళ్ళాం రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. తనకు ఆయింట్మెంట్ రాయిపో. వెళ్ళరా, ఆహా. తీసుకెళ్ళరా. అలాగే నాన్న. వెళ్ళరా. రా మధు. నేను రాస్తాను రా ఆయింట్మెంట్. వద్దు, మేం రాసుకుంటాంలే. మా రూమ్ లో ఉంది ఆయింట్మెంట్. నువ్వు రా మధు, రా. అమ్మా అమ్మా జాగ్రత్త మధు, నెమ్మదిగా. నెమ్మదిగా, కూల్గా ఉండు. ఇప్పుడే వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. మధు, మంచినీళ్ళు. మధు, నీకేం కాలేదు కదా? నువ్వు ఓకే కదా? ఓకే తేజ, నాకేం కాలేదులే. అత్తయ్య, మధుకి మీ మీద డౌట్ రాకుండా ఉండాలి అంటే అందుకు నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. దాన్ని ఇంట్లో భరించడం నా వల్ల కావటం లేదు మధు. ఏదో ఒకటి చేసి దాన్ని బయటకు పంపించాలి. అందుకే కార్తీక మాసం పూజలు చేద్దాం అనుకుంటున్నాను. రేపు కార్తీక సోమవారం కదా. నువ్వు తేజ బయలుదేరి రాజమండ్రికి వెళ్లి పూజలు చేసిరండి. మీ అందరితో కలిసి ఇంట్లోనే పూజ చేస్తానని మొక్కుకున్నాను. లేదమ్మా సింధు, ఆ మధు రేపు రాజమండ్రి వెళ్ళనంది. మీ అమ్మ సింధు కలిసిపోయారనిపిస్తోంది. కలవనట్టుగా మన ముందు నాటకం ఆడుతున్నారేమోనని నా డౌట్.